ఈజ్ ఇట్ నాట్ వెరీ హార్మ్ఫుల్ టు అబ్జర్వ్ ద ఫాల్ట్స్ ఆఫ్ అదర్స్ అండ్ క్రిటిసైజ్ దెమ్? ఇతరుల తప్పులు ఎప్పుడూ అబ్జర్వ్ చేస్తూ ఉండడము, వాళ్ళని క్రిటిసైజ్ చేస్తూ ఉండడము, ఇది తప్పు కదా, ఇది హార్మ్ఫుల్ కదా. డస్ నాట్ దిస్ హ్యాబిట్ బికమ్ ఎ గ్రేట్ అబ్స్టకిల్ ఇన్ ద ప్రోగ్రెస్ ఆఫ్ సాధన? ఇది మరి సాధనలో మన ప్రోగ్రెస్లో అబ్స్టకిల్ అవుతుంది కదా, ఆటంకం అవుతుంది కదా. ఎస్, ఆల్ దట్ ఈస్ ట్రూ. మనం ఇతరుల గురించి విమర్శ చేయడము, వాళ్ళ ఫాల్ట్సే చూడడము, భూతద్దంలో పెట్టి చూడటము, ఇది అనేది డెఫినెట్గా మన సాధనకి అబ్స్టకిలే అవుతుంది, ఆటంకం అవుతుంది. మన లోయర్ నేచర్ ఎందుకు అలా చేస్తాము మనము అంటే, ఇలా చేస్తున్నాము, మనం ఇతరులను విమర్శిస్తున్నాము, ఇతరుల ఫాల్ట్స్ ఎక్కువ చూస్తున్నాము, విమర్శిస్తున్నాము అని అంటే అది ఎందుకు అలా జరుగుతూ ఉందంటే, మనం గుర్తుపెట్టుకోవాల్సింది మన లోయర్ నేచరు, ఈ లోయర్ వైటల్, ఆ లోయర్ వైటల్ అని ఇందాక చెప్పుకున్నాం, అది ఒక రకమైన సుఖాన్ని పొందుతుంది ఆ రకంగా చేయడంలో, ఆ రకమైన మాటలు మాట్లాడటంలో, ఆ రకంగా ఉండటంలో, ఇతరులను విమర్శించటంలో మన లోయర్ వైటల్ సాటిస్ఫై అవుతుంది, ఒక రకమైన ప్లెజర్ అన్నది వస్తుంది అనమాట. ఆ సంకుచితమైన సుఖం అది, ఆ సుఖాన్ని పొందుతుంది. ఇది మన ప్రోగ్రెస్కి ఆటంకం అవుతుంది. అది ఎప్పుడు అలాంటిది మనం చేస్తున్నప్పుడు ఒక్కసారి మనము మళ్ళీ అవేర్నెస్లోకి రావాలి. ఓకే, ఇక్కడ నా లోయర్ వైటల్ ఇట్ ఈస్ బీయింగ్ సాటిస్ఫాక్షన్ కోసం ఇది చేస్తుంది, కాబట్టి నేను దీన్ని అవాయిడ్ చేయాలి అంతే. ఈజ్ గాసిపింగ్ అన్ ఆబ్స్టకిల్ ఇన్ సాధన అంటే, గాసిపింగ్ కూడా ఊరికే మాట్లాడుతూ ఉండడం, అనవసరమైన విషయాలన్నీ గాసిప్ చేస్తూ ఉండడము, ఈజ్ ఇట్ అన్ ఆబ్స్టకిల్? ఇది ఒక ఆటంకం కదా సాధనలో. ఇట్ క్యాన్ బీ అండ్ వెరీ ఆఫెన్, అది వెరీ ఆఫెన్, తరచుగా అది. గాసిపింగ్ స్పిరిట్ ఈజ్ ఆల్వేస్ అన్ ఆబ్స్టకిల్. ఈ రకంగా ఊరికి అనవసరమైనంత మాట్లాడుతూ ఉండడం అన్నది పెద్ద ఆబ్స్టకిల్, అలాంటి స్పిరిట్ అన్నది ప్రోగ్రెస్ కాలేదు. నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతున్నారు, ఈజ్ ఇట్ ట్రూ దట్ ఇఫ్ అ సాధక్ డస్ ఎనీథింగ్ రాంగ్ ఇన్వర్డ్లీ ఆర్ అవుట్వర్డ్లీ, అదర్స్ ఇన్ ద ఆశ్రమ్ హ్యావ్ టు సఫర్ ఫర్ ఇట్? ఒక సాధకుడు ఏదైనా తప్పు చేస్తే లోపల అంతరంలో కానీ బయట బాహ్యంలో కానీ ఆశ్రమం మొత్తం సఫర్ అవుతుందా? ఆశ్రమంలో ఉన్న వాళ్ళు మొత్తము దాని ఇన్ఫ్లుయెన్స్లో ఉంటారా, దానితో సఫర్ అవుతారా? ఇట్ క్రియేట్స్ ఎ రాంగ్ ఇన్ఫ్లుయెన్స్ ఇన్ ద అట్మాస్ఫియర్ ఆఫ్ ద ఆశ్రమ్. ఆ రకంగా చేయడం అన్నది, ఒక సాధకుడు చేయడం అన్నది అట్మాస్ఫియర్లో రాంగ్ ఇన్ఫ్లుయెన్స్ అన్నది వస్తుంది అండ్ ఓపెన్స్ ద గేట్ టు ద హాస్టైల్ ఫోర్సెస్. అందుకే ఆశ్రమంలో ఉన్న వాళ్ళని చాలా జాగ్రత్తగా ఉండాలంటారు. ఎందుకంటే ఆ రకంగా వాళ్ళు రాంగ్ మూమెంట్స్ చేయటము అన్నది ఏమవుతుందంటే హాస్టైల్ ఫోర్సెస్ ఎంటర్ కావడానికి అవకాశం ఉంటుంది, వ్యతిరేక శక్తులు ఆశ్రమంలోకి ప్రవేశిస్తాయి. అప్పుడు ఏమవుతుంది, వ్యతిరేక శక్తులు ఆశ్రమంలోకి వచ్చినప్పుడు మదర్ శ్రీ అరవిందుల మీద ఎక్కువ స్ట్రెస్ పడుతుంది. అంతే కదా, దాన్ని తీసేయాలంటే వాళ్ళు ఇంకా ప్రయత్నం చేస్తూనే ఉండాలి, శ్రమిస్తూనే ఉండాలి మన కోసం. నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతున్నారు, ఈజ్ ఇట్ ట్రూ దట్ వెన్ ద సాధక్స్ ఫీల్ అన్ఈజీనెస్ ఆర్ డిస్టర్బెన్స్, ఇట్ ఈస్ డ్యూ టు దేర్ హ్యావింగ్ యాక్టెడ్ కాంట్రరీ టు ద డివైన్ విల్? మనలో ఏదైనా అనీజీనెస్, డిస్టర్బెన్స్ ఉంది అని అంటే మనలో ఏమన్నా మనము డివైన్ విల్కి అంటే దైవ సంకల్పానికి వ్యతిరేకంగా పనిచేసాం కాబట్టి మనలో ఆ అనీజీనెస్ అది ఉంటుందా, మనకు ఆ డిస్టర్బెన్స్ అన్నది ఉంటుందా అంటే మనం డివైన్ విల్కి వ్యతిరేకంగా కాంట్రరీగా పనిచేస్తున్నామా, అప్పుడే ఇది వస్తుందా? ఇట్ కమ్స్ ఫ్రమ్ దట్ ఆర్ ఇట్ కమ్స్ ఫ్రమ్ ఇంపర్ఫెక్షన్స్ ఇన్ దేర్ నేచర్? మేబీ ఉండొచ్చు. డివైన్ విల్కి, దివ్య సంకల్పానికి ఎప్పుడు మనం, మదర్ సంకల్పానికి ఎప్పుడు మనం కాంట్రరీగా ఉందా, మనలో ఈ అనీజీనెస్, ఈ డిస్టర్బెన్స్ ఉండొచ్చు. ఇంకోటి కూడా ఉండొచ్చు, మన స్వభావంలోని ఇంపర్ఫెక్షన్, అపరిపూర్ణత వల్ల కూడా మనలో అనీజీనెస్కు డిస్టర్బెన్సెస్ ఉండొచ్చు. వెన్ ద సాధక్ హ్యావ్ ఓవర్కమ్ ఆల్ ద డిఫికల్టీస్ అండ్ ఆబ్స్టకల్స్, వై డూ దే నాట్ గో అవే ఫ్రమ్ ద వరల్డ్ ఆల్సో ఫర్ ఎవర్? అంటే సాధకుడు అన్ని కష్టాలు, ఆటంకాలు అధిగమించిన తర్వాత ప్రపంచం నుంచి దూరంగా ఎందుకు పోకూడదు? అన్నీ అధిగమించేశాడు, ఎందుకు ఈ ప్రపంచం, హాయిగా ప్రపంచాన్ని వదిలిపెట్టేసి వెళ్ళిపోవచ్చు కదా అని అడుగుతున్నారు. దానికి చెప్తున్నారు, వై షుడ్ దే, ఎందుకు వాళ్ళు వెళ్ళాలి? ఇఫ్ ద సాధక్స్ రియల్లీ ఓవర్కమ్ ఆల్ ద డిఫికల్టీస్, దెన్ ద హయ్యర్ కాన్షియస్నెస్ గెట్స్ పార్ట్లీ ఎస్టాబ్లిష్డ్ ఆన్ ద ఎర్త్. బట్ వాట్ ఆఫ్ ద రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ అండ్ దేర్ ఇంపర్ఫెక్ట్ ఎవల్యూషన్? వాళ్ళు అన్నీ ఓవర్కమ్ చేసినా ఎందుకు పోవాలి? వాళ్ళు సాధకులు పూర్తిగా ఆటంకాలు అధిగమిస్తే అప్పుడు ఉన్నత చైతన్యం కొంత మాత్రమే భూమి మీద స్థిరపడుతుంది. ఒక్క సాధకుడు పర్ఫెక్ట్ అయ్యాడు, అన్ని ఓవర్కమ్ చేశాడు,
మనకు సావిత్రి మహాకావ్యంలో కూడా చెప్తారు, సావిత్రి యోగాలో సావిత్రి అంత సెల్ఫ్ రియలైజేషన్ సాధించినా కూడా, డివైన్తో యూనియన్ని సాధించినా కూడా, దట్ ఈస్ ఓన్లీ ఫస్ట్ పర్ఫెక్షన్ అంటారు. అది దాని మీద స్థిరపడమే తప్ప ఇది ప్రపంచాన్ని పూర్తిగా ప్రపంచ సమస్యను పరిష్కరించదు అంటారు. సో అలాగే సాధకుల ఆటంకాలు పూర్తిగా అధిగమిస్తే ఉన్నత చైతన్యం కొంత మాత్రమే భూమి మీద స్థిరపడుతుంది. మిగిలిన ప్రపంచం సంగతి ఏంటి? కొంచెం స్థిరపడతానే అన్ని సమస్యలు పరిష్కారం కావు కదా. మొత్తం మనది ఏంటి? భూమి మీద దివ్య జీవనం అన్నది మన లక్ష్యం. అది ఎలా అవుతుంది? వాళ్ళ అపరిపూర్ణ పరిణామం సంగతి ఏంటి? వాళ్ళది ఇంకా ఎవల్యూషన్ ఇంపర్ఫెక్ట్గా ఉన్నట్టే, దాని సంగతి ఏంటి? కాబట్టి ప్రపంచాన్ని వదిలిపెట్టి వెళ్ళాల్సిన పని లేదు, వెళ్ళకూడదు. నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతున్నారు, హౌ కెన్ ఏ సాధక్ రిమైన్ ఫ్రీ ఫ్రమ్ ఇల్నెస్? ఇది జబ్బు నుంచి ఎలా దూరం కావచ్చు? మనము జబ్బు నుంచి ఎలా క్యూర్ చేసుకోవచ్చు? ఇట్ ఈస్ ఓన్లీ బై ద కాన్క్వెస్ట్ ఆఫ్ ద మెటీరియల్ నేచర్ దట్ ఇల్నెస్ కెన్ సీజ్ ఆల్ టుగెదర్ టు కమ్. కాన్క్వెస్ట్ ఆఫ్ ద మెటీరియల్ నేచర్, ద ఇల్నెస్ కెన్ సీజ్ ఆల్ టుగెదర్ టు కమ్. ఎలా అంటే మనం మెటీరియల్ నేచర్ని కాన్క్వెస్ట్ చేయాలి, ఓడించాలి భౌతిక తత్వాన్ని. అప్పుడే మనకి జబ్బులు అన్నవి ఇదైపోతాయి. దానికి కూడా నెక్స్ట్ చెప్తారు ఎలాగ జబ్బులు అన్నవి పోతాయి అన్నట్టు. ఇఫ్ ద సాధక్ గెట్స్ ఇల్నెస్ ఫర్ వన్ రీజన్ ఆర్ అనదర్, హౌ కెన్ హీ త్రో దెమ్ అవే స్విఫ్ట్లీ? మరి ఎలా వీటిని, ఈ జబ్బులను మనము తగ్గించుకోవడం ఎలా, దాన్ని పూర్తిగా తొలగించుకోవడం ఎలా వస్తాయి అంటే, మోస్ట్ ఆఫ్ దెమ్ కెన్ బి గాట్ రీడ్ ఆఫ్ ఆల్మోస్ట్ అట్ వన్స్ బై ఫెయిత్ అండ్ కాలింగ్ ఇన్ ద ఫోర్స్. Those that are chronic are most difficult, but they too can get rid of by the same means if persistently used. చాలా మటుకు జబ్బులు విశ్వాసంతో, దైవశక్తిని ఆవాహన చేసుకోవటంతో తగ్గిపోతాయి. మనం చిన్న చిన్న జబ్బులు, తలనొప్పులు ఇలాంటివి వచ్చినప్పుడు ఊరికే మెడిసిన్స్ జోలికి వెళ్ళకూడదు. ఎలాగంటే భగవంతుని మీద, మదర్ మీద విశ్వాసము, తర్వాత మదర్ ఫోర్స్ని ఆవాహన చేసుకోవడానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఎక్కువ ఈ మెటీరియల్ మెడిసిన్స్ మీద మనము డిపెండ్ కాకూడదు, అదే చెప్తున్నారు. చాలా మటుకు జబ్బులు విశ్వాసంతో, దైవశక్తిని ఆవాహన చేసుకోవడంతో తగ్గిపోతాయి. ఇంకా క్రానిక్ జబ్బులు అయితే కష్టం. క్రానిక్ డిసీజెస్ అయితే ఇలా కాదు, కానీ ఈ క్రానిక్ డిసీజెస్ కూడా దైవంపై విశ్వాసంతో, దైవశక్తిని ఆవాహన చేసుకోవడంతో అవి తగ్గచ్చు. క్రానిక్ డిసీజెస్ కూడా తగ్గచ్చు ఇలా విశ్వాసంతో, అలా దైవశక్తిని మనం మదర్ ఫోర్స్ని మనలోకి ఆవాహన చేసుకోవడంతో కంటిన్యూస్గా ఇలా చేస్తూ పోతే, అవి పర్సిస్టెంట్గా మనం చేసుకుంటూ పోతే అవి కూడా క్రానిక్ డిసీజెస్ కూడా తగ్గచ్చు అంటున్నారు. నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతున్నారు, వెన్ అ సాధక్ గెట్స్ అన్ ఇల్నెస్ కెన్ హీ మేక్ యూజ్ ఆఫ్ ఫిజికల్ మీన్స్ లైక్ మెడిసిన్స్ టు గెట్ ఓవర్ ఇట్? అంటే సాధకుడు జబ్బు వచ్చినప్పుడు లైక్ ఫిజికల్ మీన్స్ అంటే ఈ మెడిసిన్స్ యూజ్ చేయడం, ఆ మెడిసిన్ టానిక్స్ కానీ ట్యాబ్లెట్స్ కానీ అంటాం కదా, ఈ మెడిసిన్స్ యూజ్ చేయొచ్చా అని. ఫిజికల్ మీన్స్ కెన్ బీ యూజ్డ్ వెన్ ఎవర్ నెసెసరీ. అవసరమైనప్పుడు మాత్రమే ఫిజికల్ మీన్స్ చేయాలి, ఆ మెడిసిన్స్ యూజ్ చేయాలి. బట్ బిహైండ్ ద ఫిజికల్ మీన్స్ దేర్ మస్ట్ బీ ద డివైన్ ఫోర్స్. వాటి వెనక కూడా అక్కడ డివైన్ ఫోర్స్ అన్నది ఉండాలి. మనం అవి వేసుకుంటున్నప్పుడు కూడా ఏదో చాలా క్యాజువల్గా అన్కాన్షియస్గా వేసుకుంటాం మెడిసిన్స్. అలా కాకుండా కొంచెం ఏదో డివైన్ ఫోర్స్ పనిచేస్తున్నట్టు ఆ మెడిసిన్స్ని యూజ్ చేసామంటే అది ఇంకా జబ్బు బాగా నయం అవుతుంది. ద ఫిజికల్ మీన్స్ ఆర్ టు బీ యూజ్డ్ విత్ డిస్క్రిమినేషన్ అండ్ ఇన్ కేస్ ఆఫ్ నెసెసిటీ. ఈ రకమైన విచక్షణతో మనం ఆ మెడిసిన్స్ యూజ్ చేయాలి. అది కూడా అత్యవసరమైతే తప్ప మెడిసిన్స్ యూజ్ చేయాలి. సాధ్యమైనంత వరకు చిన్న చిన్నవి మనము దైవశక్తిని ఆవాహన చేసుకోవడంతో తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయాలి. చిన్న చిన్న పెయిన్స్ అన్నవి బేర్ చేయాలి. టకీ మన మెడిసిన్ వేసుకోకుండా ఫిజికల్ పెయిన్స్ అనేది మన ఫిజికల్ నేచర్ కూడా అది ఒక అలవాటు అయిపోతుంది. ఆ బేర్ చేయడం అనేది అలవాటు అవుతుంది. పెద్దానికి పెయిన్ కిల్లర్స్ అట్లాంటివి చిన్న చిన్నవి వేసుకుందాం అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే దానికి ఆ బేర్ చేసే కెపాసిటీ కూడా ఫిజికల్ కాన్షియస్నెస్కి తగ్గిపోతుంది. అది పెంచాలి, ఆ పెయిన్ను భరించగలిగే శక్తి ఫిజికల్ కాన్షియస్నెస్కి పెంచాలి. నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతున్నారు, ఈజ్ ఇట్ ట్రూ దట్ ఇల్నెస్ కెన్ కమ్ టు ఎ సాధక్ బికాస్ ఆఫ్ వాంట్ ఆఫ్ ఫెయిత్ ఇన్ ద డివైన్? అంటే విశ్వాసం కొరత వల్ల, విశ్వాసం తగినంతగా లేకపోవటం వల్ల సాధకుడికి జబ్బు వస్తుందా, జబ్బు చేస్తుందా విశ్వాసం లేకపోతే? అంటే దే కమ్ ఫ్రమ్ వేరియస్ కాజెస్. దానికి చాలా కారణాలు ఉండొచ్చు, అదే అని కాదు. వాట్ యు స్పీక్ ఆఫ్ ఈజ్ ఆఫ్ కండిషన్ దట్ హెల్ప్స్ దెమ్ టు కమ్ అండ్ స్టాండ్స్ ఇన్ ద వే ఆఫ్ క్యూర్. జబ్బుకు చాలా కారణాలు ఉండొచ్చు,
నువ్వు మాట్లాడే జబ్బు అది క్యూర్ కావడానికి వచ్చి నిలబడడం కూడా జరుగుతుంది. అంటే నువ్వు మాట్లాడేది విశ్వాసం తగినంతగా లేకపోవటం వల్ల అని అంటున్నావు. అంటే అది వాళ్ళు క్యూర్ చేయడంలో డెఫినెట్గా వచ్చి నిలబడి ఆ విశ్వాసం అన్నది హెల్ప్ చేస్తుంది, దాంట్లో డౌటే లేదు. ఆ క్యూర్ చేయడంలో ఆ ఫెయిత్ వచ్చి నిలబడుతుంది, అది హెల్ప్ చేస్తుంది. కానీ ఈ జబ్బులు రావటం అనేది ఫెయిత్ లేకపోవడం వల్ల అనేది కాదు, దానికి చాలా కారణాలు ఉండొచ్చు. ఇక్కడితో కంప్లీట్ అయిపోయిందండి. ఇటువంటి దివ్య జ్ఞానాన్ని ప్రసాదించిన శ్రీమాతకు దివ్య జననికి శతకోటి వందనములు సమర్పించుకుంటాం. ధన్యవాదాలు.